వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ రోజున ముఖ్యమంత్రి గారి ఏదైతే చేసినటువంటి మంచిని అభినందిస్తూ ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకి అధ్యక్షత వహించినటువంటి సోదరులు రామాంజలి గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి వెలుగు సిబ్బందికి, నాతో పాటు ఇచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక వెలుగు అనేది. దాంట్లో ఎక్కడ కూడా వేరే ఆలోచన లేదు, ఇది నిర్వివాదాంశం. మరి ఆయన మానస పుత్రికగా మొదలైనటువంటి వెలుగు అనేది మహిళా సాధికారికత ఏదైతే సాధించాలనే ఒక తపనతో, ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో ఏర్పాటు చేయబడింది. మహిళలైతేనే ఆర్థికంగా అకౌంటబిలిటీ ఉంటుందనే ఒక కోఆపరేటివ్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఇంతింతాయి ఒట్టడింతాయి అని చెప్పేసి ఈ వెలుగు అనేది ప్రతి మనిషి జీవితంలో, ప్రతి కుటుంబంలో కూడా ఒక భాగమైనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. మరి మీకు మంచి చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉండడం వల్లనే గతంలో ఫిట్మెంట్ ఇచ్చినా, ఇప్పుడు వయసు మీకు రిటైర్మెంట్ ఏజ్ పెంచినా కూడా ఆయన ఏదైతే మీ పట్ల ఉన్నటువంటి ఒక పాజిటివ్ మూడ్తోనే, ఒక కన్సర్న్తోనే ఆయన చేసినాడనేది వాస్తవం అని మీకు సందర్భంగా. అంతేకాకుండా మామూలుగా మనుషులకు అవసరాలు పెరుగుతూ పోతాయి. ఈ రోజున వృద్ధాప్యం అనేది లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారము, సైన్స్ ప్రకారం అయితే 70 ఏళ్ళకి వచ్చిపోయింది. గతంలో అయితే సీనియర్ సిటిజన్కి 60 ఏళ్ళకి వచ్చేసేవారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు మీకు పెంచడం అనేది అనివార్యమే. అది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి థీసిస్ ఇది. దాంట్లో మీకు రిటైర్మెంట్ పెంచడం ద్వారా మంచి చేసినారని చెప్పేసి మీరు అందరూ కూడా సంతోషంగా ఈ అభినందన సభ ఏర్పాటు చేసినారు. ఆ సంతోషంలోనే మళ్ళీ ఇంకా మామూలుగా అది వేడెక్కినప్పుడు, ఎర్రగా ఉన్నప్పుడు ఇంకో రెండేట్లు వేసి ఉంచుకోవాలనే ఆలోచనకు వచ్చేసి మళ్ళీ పే స్కేల్కి వచ్చినారు. తప్పేం కాదు, ఆశ ఉండడం తప్పు కాదు. ఎందుకంటే అవసరాలు పెరుగుతూ ఉంటాయి, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, జీవిత ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఉద్యోగ భద్రతతో పాటు మళ్ళీ మీకు ఆ ఉద్యోగ భద్రత తర్వాత ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయో వాటిని ఆలోచన చేయడం అనేది కూడా జీవితంలో ఒక భాగము. ఎవరు తప్పుపట్టరు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాము. అవసరమైతే మీరు కోరిన అపాయింట్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలుసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు దాన్ని గుర్తించడమే గొప్ప అయినటువంటి పరిస్థితుల్లో గుర్తెరిగి మళ్ళీ ఒక అభినందన సభ ఏర్పాటు చేసి కృతజ్ఞతాభావంతో మొదలుకుంటున్నందుకు మీకు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారి తరఫున, నియోజకవర్గం తరఫున, ప్రజల తరఫున కూడా, కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పేసి, నెరవేర్చే దిశగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.